శంకరుల గురువు గోవింద భగవత్పాదులు శంకరాచార్యులు కేరళ రాష్ట్రంలోని కాలడి అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఆయన జీవితకాలము 32 సంవత్సరాలు మాత్రమే జీవించాడు శంకరాచార్యులు. మరి ఆయన కేరళ రాష్ట్రంలో ఆనాడు ఎంతో అరాచకాలు జరుగుతున్నాయి. వాటంటే నిరోధించాలంటే నేను బ్రహ్మచర్యం తీసుకోవాలి. సంసార జీవితంలో పడిపోతే మనం ఇంకా మళ్ళా బయటికి రాలేం. కాబట్టి తల్లి మాత్రం ఏమనుకునేదంటే వివాహం చేయాలా అని తల్లి కోరిక. పిల్లవాళ్ళకు మగ పిల్లవాళ్ళకి వివాహం చేస్తే సంతానం అభివృద్ధి చెందితే వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందినటువంటిది వాళ్ళ ఆలోచన. కానీ దానికి విరుద్ధంగా ఈయన ఏమనుకుంటా అంటే నేను ఈ సంసార జీవితం కాకుండా ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళిపోతే బాగుంటుంది. సంసార జీవితంలోకి అడుగు పెడితే ఇంకా మళ్ళీ దీంట్లోకి రావాలంటే కష్టం అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఒకరోజు నదీ స్నానం పోయినప్పుడు తల్లితో చెప్తాడు, నన్ను ముసలి పట్టుకున్నది, నన్ను బ్రహ్మచర్యం తీసుకుంటానంటే ముసలి వదిలిపెడుతుంది, లేకపోతే నన్ను మింగేస్తుంది, నేను చనిపోతానంటాడు. అప్పుడు తల్లి ఆలోచించి ఏం చేస్తుందంటే బ్రతికుంటే ఎక్కడో చోట ఉంటాడు, చనిపోతే ముసలి నోట్లో పడిపోతే తినిపోతే ఎక్కడ కనిపించడు, సరేనైనా నీ ఇష్టమే, నువ్వు బ్రహ్మచర్యాన్ని తీసుకొని ఆమె ఒప్పుకుంటే అప్పుడు ఆ ముసలి నోటి నుంచి బయటకు వచ్చి ఆయన బ్రహ్మచర్య తీసుకొని అనేక విధాలుగా తిరిగి ఆ గురువు గారైనటువంటి గోవింద భగవత్పాదులను ఆశ్రయించి ఆయన దగ్గర జ్ఞానాన్ని పొంది అనేక రకాలైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని అనేక రకాలైనటువంటి శక్తి పీఠాలు సాధించాడు ఆయన. దక్షిణ దేశమున శృంగేరి అనేటువంటి పీఠం, తర్వాత పశ్చిమాన ద్వారక శారదామఠం, ఉత్తర దిశయందు బదరికాశ్రమం జ్యోతిర్మఠం, తూర్పున పూరియందు గోవర్ధన మఠం, ఇట్లా 4 ప్రాంతాలలో 4 దిక్కుల 4 మఠాలను స్థాపించి జ్ఞానాన్ని విస్తరింపజేశాడు శంకరాచార్యులు. ఆ విధంగా ఆయన చేస్తూ మళ్ళా ఋగ్వేదం 4 వేదాలు ఉన్నాయి మనకు. ఆ 4 వేదాలను కూడా పంచిపెట్టాడు శిష్యులకు. ఒక్కొక్కరికి ఒక వేదం. ఋగ్వేదం గోవర్ధన మఠానికి అప్పచెప్పాడు, యజుర్వేదం శృంగేరి మఠానికి అప్పచెప్పాడు, సామవేదం శారదా మఠానికి అప్పచెప్పాడు, అధర్వణ వేదం జ్యోతిర్మఠానికి అప్పచెప్పాడు. ఈ విధంగా ఆయన అన్ని మఠాలను అభివృద్ధి చేస్తూ ఎంతో విలువైనటువంటి సమాజం, మానవుడు ఎందుకు వచ్చాడు, ఏం తీసుకెళ్తాడు, మానవ జన్మ రావటమే చాలా గొప్పది. మరి ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళా జన్మించడము పుట్టడము జన్మించడమా, ఇది కాదు సార్థకత.